డిస్ట్రిక్ట్ ఆటో డ్రైవర్లకు రూట్లు తెలియదు, హైదరాబాద్ సిటీ తెలియదు. వాళ్ళు వచ్చి ర్యాపిడో ఓలా ఆన్ చేసింది వాళ్ళు. మేము రోడ్ మీద పోతే ఒక ప్యాసింజర్ దొరుకుతలేరు 24 గంటలు తిరిగినా కానీ. మేము బ్యాన్ చేసినాం, డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి ఆన్ చేసిర్రు. ఆ డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి బండ్లు వస్తున్నారు. దయచేసి డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం అండి, మా యొక్క బాధలు అర్థం చేసుకోండి. మీ మీద మాకు ఏం కోపం లేదండి. నేను 9 సంవత్సరాల కింద ఆటో తీసుకున్నా. ఫస్ట్ నా థాట్లో వచ్చింది, నాది మహబూబ్ నగర్ నారాయణపేట డిస్ట్రిక్ట్ మాది. అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సిటీ బండి తీసుకుంటే ఎవరు పట్టుకోరు, డిస్ట్రిక్ట్ బండి తీసుకుంటే అందరు పట్టుకుంటారని మా తోటి అన్నోళ్ళు అందరు చెప్తే నేను సిటీ బండి తీసుకున్నా. అప్పుడేమో మేదిపట్నం దాటనిచ్చేది కాదు, టోలీ చౌకి దాటనిచ్చేది కాదు, యువతలకి డిస్ట్రిక్ట్ బండి రానికే ఉత్సవసుకునేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు చార్మినార్ కాడ నిలబెట్టి ఎగిసుకొని పోతున్నారు అందరినీ. మొత్తం సిటీ మొత్తం తిరగనిస్తే ఈ మొత్తం డిస్ట్రిక్ట్ ఆటోలు, బైకులు, ట్యాక్సీలు, దానిలో నుంచే మా రేట్లన్నీ బదలాయించిపోయినాయి. ఆ ర్యాపిడో అనే దరిద్రం కొడుకు వచ్చిండు, ఆడొచ్చినప్పటి నుంచి మాకు దరిద్రమే చుట్టుకున్నది. ఆ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసిండు, ఈడొకటి చేసిండు. అంతా మేము బ్యాన్ చేసినాం, డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి ఆన్ చేసిర్రు. డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తూ నడిపిస్తారు, వాళ్ళకి రూట్లు తెలియదు. డిస్ట్రిక్ట్ ఆటో డ్రైవర్లకు రూట్లు తెలియదు, హైదరాబాద్ సిటీ తెలియదు. వాళ్ళు వచ్చి మ్యాప్ల మీద దందా చేస్తారు, వాళ్ళకి ఏడికెంత తీసుకోవాలో తెలియదు. వాళ్ళు వచ్చి ర్యాపిడో ఓలా ఆన్ చేసింది వాళ్ళు. మేము రోడ్ మీద పోతే ఒక ప్యాసింజర్ దొరుకుతలేరు 24 గంటలు తిరిగినా కానీ. ఎవరి కాల్ బుక్ చేసుకుంటారు, ఏ మార్కెట్లో పోయినా కానీ. మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మాకు చదువు రాదు, డ్రైవర్లకు చదువు రాదు. ఫోన్ చూసే వరకు ఆ కిలోమీటర్ చూసే లోపల దాన్ని మనం వేడెత్తేసుకుంటున్నాం. మేము ఎట్లా నడిపించుకోవాలి? మాకు 12,000 అన్నాడు, 12,000 లేవు, 12 పైసలు లేవు. 12,000 రూపాయలు ఏం సరిపోతాయి సార్? నెలకు 1000 రూపాయలు మాకు. మేము నెలకు 15,000 20,000 సంపాదించుకోవాలి. 1000 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది మాకు? రేవంత్ రెడ్డి గెలుపులో కూడా మీరు ఒక పాత్ర వహించారు. అవును, మీకు అట్లా చేయడం ఎట్లా చూస్తారు? మరి ఇది చాలా అన్యాయం. ఇది మాకు చాలా అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన ఓట్లర్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నాడు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వమని ఏ మహిళ అడిగింది సార్? అయినను నీకు మహిళల మీద ప్రేమ ఉంటే నెలకు 5,000 రూపాయలు వేయాలకు అకౌంట్లో. 2,500 వేస్తా అన్నావు, వేయలేదు. స్కూటీ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. ల్యాప్టాప్ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. పిల్లలకు చదువుకునే వాళ్ళకి ఇస్తాను, ఇవ్వలేదు. స్టూడెంట్స్కి ఈ స్టూడెంట్ పాస్ ముందుగా 400 ఉండే, ఇప్పుడు 700 చేసినావు. ఈ స్టూడెంట్స్కి ఎట్లా చదివించుకోవాలి మా పిల్లలకు? మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జోలికి రాలే. ఆయన ఏం చేసుకుంటా కానీ మా ఆటో వాళ్ళ జోలికి రాలేదు. మా బతుకు మేము బతికినాం, అడగలేదు. మా జోలికి రాలేదు, మాకు మేము చేసుకొని బతికినాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మా బతుకుల మీద దెబ్బ కొట్టిండు. మమ్మల్ని ఆదుకుంటా అంటుండు. 2 నెలలు అయిపోయింది, ఇంకా 2 నెలలు అయితే దిగిపోతాడు. ఏం ఆదుకుంటాడు? ఎప్పుడు ఆదుకుంటాడు? మళ్ళీ ఓట్లేసి గెలిపించుకోవాలి. 15,000 ఇస్తా అన్నాడు సార్. 15,000 ఎక్కడ ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఆంధ్ర గవర్నమెంట్ లో ఇస్తున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పిండు, ఆర్టీసీ బస్సులు ఎట్లా ఫ్రీ చేసినావో ఆటో వాళ్ళకి కూడా అట్లనే ఫ్రీ చేయి, వాళ్ళకు కూడా ఏమని ఇయ్యి అన్నాడు. మరి అది ఇవ్వచ్చు కదా. 2.5 కిలోమీటర్స్ పోయేసి వస్తే 1.5 కిలోమీటర్ పోయేసి వస్తే వాళ్ళు మాకు గ్యాస్ ఎంత కలుగుతుంది? మేము 60 రూపాయలు లీటర్ పెడితే 20 కిలోమీటర్లు వస్తుంది. 20 కిలోమీటర్ 5 కిలోమీటర్లకు మనకి ఎంత వస్తుంది? 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు. అంటే 20 కిలోమీటర్కి వెళ్తే 400 200 రూపాయలు, 100 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 200 రూపాయలు సంపాదించుకోవాలి మేము. అది లెక్క కదా. ఇప్పుడు ఇస్తున్నాడు 500 ఇస్తుంది, 600 ఇస్తుంది, 400 ఇస్తుంది. నిన్న గట్కేసరికి దగ్గర 20 కిలోమీటర్స్కు 450 రూపాయలు ఇచ్చింది. ఈ రోజే ఇస్తున్నాడు. బిఫోర్ ఏమి ఇచ్చిండు? 20 కిలోమీటర్లకు 180 రూపీస్ ఇస్తున్నాడు. దాంట్లో 200 ఇవ్వాలా, దాంట్లో 160. 20 కిలోమీటర్స్కు 260 ఇస్తాడా? తక్కువ ఇస్తాడా? 180 160. వాళ్ళు ఏమొస్తుందా? వాళ్ళు 50-60 రూపాయలు దానికి. అంటే 100 రూపాయలు పోయి వాళ్ళ ఇంటికాడ దించే పిచ్చోళ్ళ లెక్క మళ్ళీ రావాలా ఎంటీ. అంటే మళ్ళీ 50 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇంటికి అయితే వచ్చే 50 రూపాయలు వచ్చినాయి. ఆడిచ్చే 160 రూపాయలు 50 రూపాయలు ఇంటికి వస్తే 100 రూపాయలు బొందలే పెట్టాలి. ఈ 3 ఒకటి బంద్ చేయాలి. ఈ బంద్ చేయాలి సార్. దయచేసి ఓలా, ఊబర్, ర్యాపిడో గురించి మేము చెప్పేది ఏంటంటే సార్, మా యొక్క డిమాండ్లను ఈ గవర్నమెంట్ తరఫున మేము పెట్టామండి. మా యొక్క బాధలు దయచేసి మీ ఓలా, ఊబర్, ర్యాపిడో కూడా మా రేట్లు పెంచి కనీస రేట్లు మాకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము దీని గురించి తెలియజేసుకుంటున్నామండి. మేము చాలా మంది చెప్పేది ఏంటంటే కూడా చాలా తక్కువ ఉపయోగిస్తున్నారు. అవునండి, చాలా తక్కువ ఇస్తున్నారు సార్. ఎస్ సార్, కరెక్ట్. అది 10 కిలోమీటర్స్ బండి నడిపితే
10 కిలోమీటర్స్ కి 110 రూపీస్ 116 రూపీస్ ఇస్తున్నారండి. ఏ విధంగా మేము ఈ రోజు ట్యాక్సీలు నడిపిస్తాం చెప్పండి. అది కూడా ఇంకొకటి అండి, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 2 వీలర్ వాళ్ళు కూడా వచ్చారండి. 2 వీలర్ కూడా వచ్చింది ఓలా ఊబర్ ర్యాపిడోలో. సో ఆ 2 వీలర్ వాళ్ళు కూడా మాకు అది కూడా వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ తరీకాలో నడుపుతున్నారు బండ్లు, లీగల్ తరీకా నడపట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ ప్లేట్ యాక్చువల్లీ చూడాలనుకుంటే మనకి ట్యాక్స్ ప్లేట్ ఉండాలి బైక్ల మీద కూడా. మనకి ఇల్లీగల్ తరపులో వాళ్ళు బండ్లు నడిపిస్తున్నారు. 2 వీలర్స్ కూడా వచ్చాయండి, అది ఇల్లీగల్ తరీకాలో నడుపుతున్నారు బండ్లు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ట్యాక్స్ కాబట్టి మనకు ట్యాక్స్ ప్లేట్ కంపల్సరీ ఉండాలండి. అయినా కానీ వైట్ ప్లేట్లో నడుపుతున్నారు. దానివల్ల కూడా ప్రభావం పడుతుందండి మా డ్రైవర్ల మీద, ఆటో వాళ్ళ మీద. దయచేసి ఈ గవర్నమెంట్ దయచేసి మా యొక్క రేట్లు పెంచాలి. ప్లస్ ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి మీరందరూ ఫాలో అప్ అయ్యి మీరు దయచేసి ఏం చేస్తారో మాకైతే తెలియదండి. మేము చాలా ఇబ్బందులు ఉన్నామండి. ఫైనాన్స్లు కట్టలేని పరిస్థితి. 3-4 దాదాపు ఒక్కొక్కళ్ళు 4 ఫైనాన్సులు 5 ఫైనాన్స్ కట్టలేదండి. ఫైనాన్సర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ డిస్టిక్ నుంచి కూడా వచ్చి బండ్లు ఆపుతున్నారు. దయచేసి డిస్టిక్ వాళ్ళకి ఒకటే చెప్తున్నామండి, మా యొక్క బాధలు అర్థం చేసుకోండి. మీ మీద మాకు ఏం కోపం లేదండి. మా యొక్క బాధ మేము ఈరోజు వెళ్ళబెడుతున్నామండి. దీని ద్వారా దయచేసి మా రేట్లు పెంచండి, మాకు సహకరించండి. సో ఫ్రీ బస్ రాకముందు మీ నెల జీతం ఎట్లుండేది? సో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లుంది? సార్ మాకు ఫ్రీ బస్సు రాకముందు అయితే మాకు బాగానే ఉండేది సార్. నెలకు 25,000 to 30,000 చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత మాకు దాదాపు ఒక 15,000 కూడా రావడానికి చాలా ఇబ్బంది ఉందండి. బండి ఫైనాన్స్ కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఇంటి వస్తువులు, ఇంట్లో ఏదన్నా అప్పుడు బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకోవాలంటే ఈరోజు అన్ని రేట్లు పెరుగున్నాయి సార్. దీనివల్ల మేము ఆటో ఫైనాన్స్ కూడా కట్టలేకపోతున్నామండి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఆటో అన్నలు ఆ ఆటోలు నడిపించే వాళ్ళు కూడా మన ఏం చేస్తున్నారంటే ఆ ఆటోలు కూడా అమ్ముకుంటున్నారు. కొంతమంది అసలు ఫైనాన్స్ కట్టలేక ఆటోలు ఫైనాన్స్ పీక్కొని పోతున్నారు. ఏ పని చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు ఈరోజు. మీరు దయచేసి మాకు గవర్నమెంట్ వాళ్ళు సహకరించగలరని కోరుతున్నాం సార్. దీని తరఫున ఇచ్చారండి. సంవత్సరానికి వచ్చేసి మనకి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. 2 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు ₹1 ఇవ్వలేదండి. 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. 12 సంవత్సరాలు 12,000 ఏమో కానీ. అయితే మనకి ఆంధ్రాలో వచ్చేసి వాళ్ళు చెప్పిన పథకం ప్రకారం వాళ్ళైతే అక్కడ 15,000 2-3 దఫాలుగా వేశారు వాళ్ళకి. మనకి ఇంతవరకు ₹1 ఇవ్వలేదు సార్. దయచేసి ఆ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నామండి, దయచేసి మా యొక్క మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చండి సార్. ఎందుకంటే దయచేసి ఫ్రీ బస్ ఒకటి చేశారు సార్, దానివల్ల మా పొట్ట కొట్టారు సార్. మీరు దయచేసి అర్థం చేసుకోండి, మా పొట్ట మీద కొట్టారు సార్ మీరు. దయచేసి మీరు అది ఒకటి ఫ్రీ బస్సు కూడా గురించి ఆలోచించి మీరు, లేకుంటే మా డ్రైవర్లకి ఏదన్నా ఒకటి చేయండి సార్. మా రేట్లన్నా పెంచండి, మా డిమాండ్లన్నా మీరు అంగీకరించండి. నా పేరు అబ్దుల్ అన్న, నేను కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి సిటీ బండి తీసుకొని నడుపుతున్నా. ఇప్పుడు ఓలా ఊబర్ వాడు మాకేమో భిక్షం ఇస్తలేడు. ఓన్కి మేము ఊబర్ ఓన్కి ₹30 కడుతున్నాం, ర్యాపిడోన్కి ఇటా ₹30 కడుతున్నాం. వాడేం ఫ్రీ ఇస్తలేడు మాకు రైడ్స్. వాన్ పార్ట్నర్ ఉన్నాం, వాన్ పని వాళ్ళం కాదు మేము. ఓడు రేటింగ్ ఎందుకు నస్కులా రేటింగ్ మంచిగా ఇస్తాడు, ఉదయం ఈవినింగ్ కొద్దిగా మంచిగా ఇస్తాడు. మరి మధ్యాహ్నం ఎందుకు ఇస్తలేడు? ₹12 కిలోమీటర్ అంటే మేము గ్యాస్ ఏం పోయాలి, రూమ్ రెంట్ ఏం కట్టాలి? హైదరాబాద్లో 6 నుంచి 7,000 రూమ్ రెంట్ ఉందన్నా. రూమ్ రెంట్ ఏం కట్టాలి చెప్పండి? రేటింగ్ మంచిగా ఇవ్వాలి. కస్టమర్ ఇస్తున్నాడు, కస్టమర్ ఎక్కువ అంటే ఇస్తాడు రిక్వెస్ట్ చేస్తే. కానీ ఆన్లైన్ వాడు ఏమంటున్నాడు కస్టమరు, అన్న ఆన్లైన్లో నాకు ఇంతే వస్తుంది అన్న, ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి అని అంటున్నాడు. అని ఈయనకేమవుతున్నది అంటే మాకు ఒక ప్లాట్ఫారం ఉంది ఆన్లైన్ అనేది. మేము ఆఫ్లైన్లో నడుపుకోవచ్చు. ఒక ప్లాట్ఫారం ఉంది, వాడేమున్నది రేటింగ్ మంచిగా ఇస్తే మాకిట మంచిగా ఉంటుంది, వాడికిట మంచిగా ఉంటాడు. లేకుంటే మేము వాని ఆఫీస్కి పోయి వానికి ఏమంటా అది మొత్తం మాకు ILWF టీము కంటిన్యూ చేస్తుంది అన్న. థ్యాంక్ యూ. కానీ ప్రతి ఒక్క కస్టమర్కి అలవాటు అయిపోయింది అన్న, ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది, మొత్తం డిజిటల్ ఇండియా అయిపోతున్నది. అదేంది మెయిన్ ప్రాబ్లం. ఆఫ్లైన్లో ఎవరు బుక్ చేస్తలేడు. ఇంటికాడ బుక్ చేస్తున్నామా కథం ఆటో వస్తున్నది, ఎక్కించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆఫ్లైన్లో ఎవరు దొరుకుతలేరు 90%.